హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నాగజ్యోతి. ఈరోజు వీడియోలో ఇలా ట్రెండింగ్లో ఉన్న శారీ ఒకటి కస్టమర్ ఇచ్చారు. దీనికి కట్ వర్క్ డిజైన్ ఏదైనా స్టిచ్ చేయమన్నారు. ఏ డిజైన్ స్టిచ్ చేద్దామా అని ఆలోచించి ఈ డిజైన్ అయితే సెట్ చేశాను అనమాట. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ కటింగ్ గురించి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. స్టిచ్చింగ్ వేరే వీడియో అప్లోడ్ చేస్తానండి. ప్లీజ్ రెండు ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తే లెంత్ ఎక్కువైపోతుంది. ఈ వీడియోలో ఓన్లీ కటింగ్ వర్క్ చూపించి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఎప్పుడు కూడా మనం ఆది బ్లౌజ్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసి ఫోల్డ్ చేసుకుని అప్పుడు మనం కొలతలు అయితే తీసుకుంటాం కదా. ఇప్పుడైతే ఈ బ్లౌజ్కి ఇలా లోపల వైపుకి కాకుండా ఇలా బయట వైపుకి మనం కొలతలు తీసుకోవాలన్నమాట. ఎంతవరకు ఉందో అంతవరకే మనకి రావాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రా వచ్చినా సరే మనకి టైం వేస్ట్ అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్స్ చేసుకున్న తర్వాత ముందు నేను కింద 3 లైన్స్ అయితే డ్రా చేశాను కదా. ఆ 3 లైన్స్ ఎందుకు అంటే మనం కట్ వర్క్ ఇచ్చి కొంచెం బ్యాక్ పార్ట్ వచ్చేసి పైకి వెళ్తుంది అనమాట. ఒక 1 ఇంచ్ పైకి వెళ్తుంది. అందుకని చెప్పి కింద కొంచెం మనం ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. అందుకని చెప్పి నేను 1 ఇంచ్ పెట్టుకున్నాను. ఈ కస్టమర్ బ్లౌజ్ నడుము పైకి వెళ్ళిపోతుంది, కొంచెం కిందకి దింపమన్నారు అని చెప్పేసి నేను ఒక 1/2 ఇంచ్ అయితే కిందకి దించుకున్నాను అనమాట. అందుకని ఆ 3 లైన్స్ అయితే అక్కడ డ్రా చేశాను. అయితే మనం యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్ ఎంత ఉంది అంతవరకు మార్కింగ్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం అని చెప్పి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఖర్చు తర్వాత ఇంకొక 1 ఇంచ్ మార్క్ చేశాను కదా. ఆ 1 ఇంచ్ వచ్చేసి మనం డాట్స్ లాగినప్పుడు ఆ 1 ఇంచ్ అనేది కవర్ అయిపోతుంది. అందుకని చెప్పి ఇంకొక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్ ఎక్కడి వరకు ఉంది, షోల్డర్ ఎక్కడి వరకు ఉంది అనేది మార్కింగ్ చేసేసుకుని సైడ్ జాయింట్స్ వైపు కూడా లెంత్ ఎంత ఉంది అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఖర్చుతో సహా ఇలా మార్కింగ్స్ చేసేసుకున్న తర్వాత నేను నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నాను. కింద డీప్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇలా 4 పెట్టుకొని ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ బ్లౌజ్ తోటి బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్గా ఈ నార్మల్ బ్లౌజ్ నెక్ షోల్డర్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు కాకుండా నేను ఇంకా ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నార్మల్ బ్లౌజ్కి వచ్చేసి 2.5 ఇంచులు ఉందన్నమాట నెక్ వచ్చేసి వెడల్పు. కానీ నేను ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకున్నాను బోట్ నెక్ కాబట్టి. షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకున్నాను. ఇలా 2.5 ఇంచులు పెట్టిన తర్వాత ఒక బాక్స్ అయితే డ్రా చేసేసి ఇందులో ఆమ్ రౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఇలా ఆమ్ రౌండ్ తీసిన తర్వాత నెక్ కూడా రౌండ్ అనేది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత మనం వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. ఈ 4 ఇంచెస్ని మార్కింగ్ చేసేసుకుని కింద వరకు 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ నడుము ఎంత ఉందో ఒకసారి లెంత్ చూసుకొని అక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్నిటిని ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ బాక్స్లో రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ పైన 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా. 4 ఇంచెస్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్ కింద సైడ్ నుంచి ఒక 1/2 ఇంచ్తో మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మీకు కట్ వర్క్ ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజులో బాటిల్ క్యాప్ కానీ మీ దగ్గర ఏదైనా రౌండ్ సర్కిల్లో ఏదైనా ఉంటే ఇలా తీసుకోండి. నేనైతే బాటిల్ క్యాప్ ఒకటి తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజులోనే తీసుకున్నాను. ఇలా
మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ డ్రాకి ఈక్వల్గా పట్టుకొని ఇలా కట్ వర్క్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను 1 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకు మార్కింగ్ చేశాను అంటే, మనం కట్ వర్క్ కట్ చేసిన తర్వాత కింద పార్ట్‌కి కొంచెం ఒక హాఫ్ ఇంచ్‌తో పైకి పోతుందని, అదే 1 ఇంచ్‌తో పైకి పోతుందని చెప్పాను కదా, అప్పుడు బ్యాక్ రౌండ్ నెక్ వచ్చేసి చిన్నదైపోతుంది. అందుకని చెప్పేసి 1 ఇంచ్ అయితే కిందకి మార్కింగ్ చేసుకుని రౌండ్ అయితే డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారం కటింగ్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా కటింగ్ చేసిన తర్వాత కట్ వర్క్ షేప్‌ని నీట్‌గా మనం ఎలా అయితే కట్ వర్క్ డ్రా చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలానే కట్ వర్క్ అనేది కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నీట్‌గా కట్ వర్క్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఈ కింద ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్‌కి వచ్చేసి కట్ వర్క్ షేప్ ఉంది కదా, ఆ కట్ వర్క్ షేప్‌ని ఇలా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసేసి ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి. మనం అటాచ్ చేయడానికి ఇలా స్ట్రైట్‌గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్‌ని ఇలా ఉంచి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ మీద ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా యాజ్ ఇట్ ఈస్‌గా ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 1 ఇంచ్ కిందకైతే దింపుతున్నాను. కస్టమర్ మరి బోట్ నెక్ లాగా వద్దు, కొంచెం డీప్ నెక్ పెట్టమన్నారు. అందుకని చెప్పేసి ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని రౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఆమ్ రౌండ్ వైపు ఇలా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకొని ఈ బాక్స్లో ఒక పావించు లోపల వైపుకి ఇలా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ లోతు తీయడానికి ఇక్కడ నెక్ కూడా ఫ్రంట్ నెక్ ఇలా రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను నేను. ఎందుకంటే మనం డాట్స్ లాగుతాం కదా, ఆ డాట్స్ కోసం అని చెప్పి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కోసం. అప్పుడే రెండు పార్ట్స్ కూడా మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈక్వల్గా ఉంటాయి, లేకపోతే ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది. ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్న తర్వాత యాస్టీస్గా మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ మనం ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఆ 3 ఇంచెస్ నుంచి చెస్ట్ లూజ్ ఎంత ఉంది అంతా మార్క్ చేసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్కి అయితే 2 ఇంచెస్ చెస్ట్ లూజ్ ఉంది. 2 ఇంచెస్ మార్క్ చేసుకుని మిడిల్లో ఇలా ఒక మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. పైకి లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టాను. ఆ 5 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా డాట్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కొంచెం క్రాస్ అనేది తిప్పండి. సైడ్స్ ఉన్న ఆ లైన్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ కొంచెం క్రాస్ అనేది తిప్పి ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ ఎక్కడైతే రౌండ్ తిరిగిందో ఆ రౌండ్ దగ్గరికి ఇలా రౌండ్గా డ్రా చేసేయండి. ఇప్పుడైతే కట్ చేయనండి. ఈ షేప్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత కటింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫస్ట్ అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్తో
ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మనకు బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్స్ చేసిన తర్వాత ఇక్కడ పైన 2 ఇంచెస్ ఆమ్ రౌండ్ దగ్గర 2 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ దగ్గర 2 ఇంచెస్ పెట్టుకుని ఈ 2 ఇంచెస్ని కలుపుతూ ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని యాజ్ ఇట్ ఈజ్గా ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కటింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చుకోండి. నేను ఇప్పుడు లోతు అయితే తీయనండి. బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత లోత్ అనేది తీస్తాను. ఒరిజినల్ క్లాత్ కూడా అది బ్లౌజ్ పీస్ కటింగ్ చేస్తున్నాను. ఇలా ఒరిజినల్ క్లాత్ కటింగ్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ మనం స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఒరిజినల్ క్లాత్ కూడా స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి. క్రాస్ అనేది రాకుండా చూసుకోండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.